తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రజలకు 6,000 కోట్ల ఆదా జరిగిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణాలు పూర్తి కావడంతో ఎంజీబీఎస్ బస్టాండ్లో వేడుకలు నిర్వహించారు. మహాలక్ష్మి పథకం అమలుపై తొలుత విమర్శలు ఎదురైనా అన్నింటినీ అధిగమించి మహాలక్ష్మి పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీ 200 కోట్ల ఉచిత ప్రయాణాలకు చేరింది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఉన్నారు. సో ఈ సెలబ్రేషన్స్ని కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో సజ్జనార్ గారితో మాట్లాడదాము. చెప్పండి, అంటే దాదాపు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకోవడం అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. సో ఎలా జరుపుకుంటున్నారు ఏంటి? డిసెంబర్ 9, 2023 రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఈ ఒక మహాలక్ష్మి స్కీము లాంచ్ కావడం జరిగింది. ఆ రోజు నాటి నుంచి ఈ రోజు నాటికి దాదాపు 200 కోటి మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మా బస్సులో ప్రయాణం చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక స్కీమ్ లాంచ్ చేసేందుకు గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్కి, అదేవిధంగా మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి, మనము ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది స్కీము చాలా మంది మహిళలకి మంచి మేలు జరిగింది. మన ప్రజా రవాణా వ్యవస్థ కూడా మేలు జరిగింది. ఈ పథకం ప్రారంభించే తొలుత ఏదైతే కొంత విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సో వీటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు దాదాపు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ విమర్శలను ఎదుర్కొన్నటువంటి క్రమంలో కూడా సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్టీసీ? ముఖ్యంగా మనకు ఇది ఎందుకంటే మనము చాలామంది అప్పుడు విమర్శ చేశారు, కానీ మనకు ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యానికి, మన సిబ్బందికి చాలా విశ్వాసం ఉంది ఈ స్కీమ్ వల్ల మనకు మేలు జరుగుతుందని చెప్పి. అందుకు డిసెంబర్ 9, 2023 మన ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మంచి జరిగిన రోజు, మన అందరు కూడా మేలు జరిగిన రోజు, ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పి మనము చెప్పొచ్చు. దాని నుంచి మనకు ఆల్మోస్ట్ 6,680 కోట్ల రూపాయలు మన మహిళలకి, ఆడపిల్లలకి అందరు కూడా ఆదా అయితే మనకు ఆ అమౌంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ కావడంతో మనకు మన పాత బకాయిలు కావచ్చు, అదేవిధంగా మన డ్రైవర్స్ కండక్టర్స్ పెండింగ్ ఇష్యూస్, మన సిబ్బందికి పెండింగ్ ఇష్యూస్ కూడా మనము అటెండ్ చేయగలిగాను. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కానీ బస్సుల సంఖ్య కొంత సరిపడా లేకపోవడంతో నిత్యం కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ బస్సులను ఏమైనా ఇంకా అదనంగా పెంచేటటువంటి అవకాశం ఉందో? ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంటే రెగ్యులర్గా మనం చూస్తుంటాం కొంత ఫుట్బాల్ ప్రయాణం లాంటిది కూడా ఇంకా జరుగుతూనే ఉన్నటువంటి. సో దీన్ని అధిగమించడానికి ఇంకా బస్సుల సంఖ్య పెంచేటటువంటి డెఫినెట్లీ మనము అంతకుముందున్న చాలా పాత బస్సెస్ని లాస్ట్ 1 yearలో మనము వాళ్ళందరూ కూడా స్క్రాప్ పంపడం జరిగింది. కొత్తగా బస్సెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు అంతకుముందు ఓన్లీ 9,000 బస్సెస్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 బస్సెస్ దాకా మనము చేరుకోవడం జరిగింది. ఇంకా ఆల్రెడీ 500 బస్సెస్కి టెండర్ పిలిపించాను. అవి కూడా ఆల్మోస్ట్ ఇంకా 2 monthsలో దసరా కంటే ముందునే ఆ బస్సెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మనకు పెండింగ్లో 400 ఎలక్ట్రికల్ బస్సెస్ రావాలి. అవి కూడా ఈ ఒక 2-3 monthsలో వస్తావు. అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద కూడా 2,800 బస్సెస్ రావటం. ఐ థింక్ వచ్చే రోజు దాదాపు 12,000 బస్సెస్ దాకా మనము అవుతుంది. ఇది ఒక పెద్ద కార్పొరేషన్గా తయారవుతుంది, చాలా విశ్వాసం ఉంది. సో అందుకు మన అంతకుముందున్న ప్రెషర్ ఇప్పుడు లేదు. డెఫినెట్లీ మనకు బాగా వెసులుబాటు దొరికింది. ఇంకా వచ్చే రోజు కూడా మన బస్సెస్ సంఖ్య పెరుగుతుంది. ఫైనల్గా ఇటు ప్రయాణికులకు ఏం చెప్పదలుచుకున్నారు టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి, ముఖ్యంగా నా తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. మహిళలకి, ఆడపిల్లలకి, ట్రాన్స్జెండర్కి అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఈ స్కీమ్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావడంతో ఈ ఒక స్కీమ్ సక్సెస్ అయింది. మొత్తానికైతే ఇటు మహిళల కోసం ఇటు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకానికి మాత్రం ఇటు అపూర్వమైనటువంటి స్పందన రావడం వల్లనే దాదాపు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నారు. సో భవిష్యత్తులో కూడా ఏదైతే బస్సుల సంఖ్యను మరింత పెంచే విధంగా ఎక్కడ కూడా ప్రయాణికులకు, ముఖ్యంగా ఇటు మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఎంజీబీఎస్.